రాష్ట్రంలో అభివృద్ధి పనులు అభివృద్ధి ఏమీ లేదు. ఉన్నవాడినే బాగు చేస్తున్నాడు, లేనోడికి అసలు లేదు, మార్గం లేదు. ఎందుకంటే పేదోళ్ళ కోసం రాలేదు అభివృద్ధి అనేది. నథింగ్. బొక్కసంలో వేసుకోవడానికి డబ్బులు చంద్రబాబు రావటం, ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ ట్యాంపరింగ్, అంతా ట్యాంపరింగ్. వాళ్ళు సొంతంగా రాలే. చెప్తున్నాను కదా, ఈ రాష్ట్రం దొంగల దోపిడీ అయిపోయింది ఒక విధంగా. అది జరిగింది. ఏమేమి నష్టాలు జరిగినాయి అంటారు? అన్ని లాస్లేనండి. ఏం చేశారు? ఇవన్నీ రియల్ ఎస్టేట్లు అవి బాగుపడుతున్నాయి కానీ పేదోడు బాగుపట్ల. ఆడు ఎప్పుడు అడుగంటే ఉంటున్నాడు. అది మరి ఇదే విధానంలో మరొకసారి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వస్తాను బస్సు యాత్రలు న్యాయంగా రాలేదండి, అన్యాయంగా అడ్డగోలుతనంగా వచ్చారు ఈ రాజ్యానికి. అడ్డగోలుతనంగా మధ్యలోనే పోతారు. చెప్తున్నాను కదా, పథకాల్లో ఏమీ అందుకోలేదు. పథకాలు గడుతుగుడ్డి అంటున్నాడు కానీ ఏమి ఇవ్వట్లా, పథకాలు ఏమి ఇవ్వట్లా. నథింగ్. ఒక బియ్యము పంచదార అంతే తప్ప ఏమి ఇవ్వట్లా. వ్యక్తిగత గోప్యంతోనే విదేశీ పర్యటనకు ప్రస్తుత నాయకులు వెళ్తున్నారు. వాళ్ళ బొక్సంలో నింపుకోవటానికి వెళ్ళారు విదేశం. ఎవడ చెప్పుకోండి ఎందుకు వెళ్తారండి? రాజ్యాంగం అంటే ఏంటి అందరికి తెలిసే వెళ్ళాలి. అది ఎందుకు వెళ్ళారని మరి మాజీ నాయకులు కూడా అడుగుతున్నారు. చెప్పరు. ఎందుకు చెప్తారు? దొంగతనంగా వెళ్ళిన వాళ్ళు ఎవరు చెప్పరు. దొంగ తప్పించుకునే తిరుగుతాడు ఎప్పుడు. ఇందులో ఇంకొక అంశం ఉంది మేడం. అయితే ఏంటంటే లోకేష్ గారిని యువరాజుగా ఎవరైతే ఉన్నారో రేపు పట్టాభిషేకం కాదు. లోకేష్ అయితే ఇంకా రాష్ట్రం అట్టడికి వెళ్ళిపోద్ది. లోకేష్కి ఏం జ్ఞానం ఉందండి? ఏం జ్ఞానం ఉంది అతను ఎక్కటానికి? సీఎం బరిలో ఉంచితే మంచిది అంటున్నారు. గాడిది గుడ్డ అండి, ఏం రాడు. ఏదో వాళ్ళ నాన్న ఉండబట్టి ఆడిస్తున్నాడు బొమ్మ. చంద్రబాబు నాయుడు గారికి వయసు రీత్యా ఏజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆయన ఎక్కువైనా లోకేష్ వస్తే అసలు జరగదండి. చెప్తున్నాను, రెడ్ బుక్ వ్యవహారమే అవుతుంది. ఆయన అందరు నరుక్కోవటం, తన్నుకోవటం, గుద్దుకోవటం ఏమీ లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? ఆయన చేయగలుగుతున్నారు? ఇక ఆయన సంగతి చెప్పక, ఆయన డ్రామా ఆర్టిస్ట్, మనం చెప్పలేం. అంటే ఉత్తరాంధ్ర మీద అంత జ్ఞానం లేదు. ఒక సినిమా చేసుకుంటే కోట్లు వస్తాయి. ఇప్పుడు పరువు పోయింది అయింది. సినిమాల వల్ల ఆయనకి మంచి ఇది ఉండేది. నేను డబ్బు కోసం ఆశించి రాలేదు, నేను ప్రజలకు గుడ్డండి. ఎవడైనా డబ్బు కోసమే, ఎవడైనా డబ్బు కోసమే. జగన్ అని ఆయన చక్కగా పరిపాలించాడు. చెప్పారు 15 ఏళ్ళు ఎవరిని రానివనంటే ఈ అడ్డగోలుగా ఈ ట్యాంపరింగ్ 15 ఏళ్ళు కాదు, 100 సంవత్సరాల్లో అతనే వస్తాడు. ట్యాంపరింగ్ వల్ల అది లేకుండా ఉంటేనే బాగుపడతారు. ట్యాంపరింగ్ అనేది అట్టడుకి వెళ్ళిపోవాలి. ఓట్ల పద్ధతి వేస్తేనే ఈ మొత్తం ఆల్ ఇండియా బాగుపడుతుంది. ఎక్కడైనా ఓట్ల పద్ధతే ఉండాలి. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా పర్యటన స్టార్ట్ చేస్తాను ఫిబ్రవరి 1 నుంచి అంటున్నారు. రేపు సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఆయన చాలా వ్యక్తిత్వం చాలా మంచివాడు. పరిపాలన బాగా ఉంది, చాలా బాగా చేశాడు. ఆ బిడ్డని దేవుడు దీపిస్తాడండి. చెప్తున్నాను. రాష్ట్ర అభివృద్ధితో పాటు లోకేష్ గారికి సంబంధించి ఏదైతే బాబు గారు లండన్ టూర్ బాగా కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆయన అలిగి వెళ్ళిపోయినట్టుగా ఇంట్లో నుంచి కూడా కొంచెం ఫోర్స్ ఎక్కువ ఉంది, ఆయనకు పదవి ఇవ్వాలి ఏదో ఒకటి అదే సీఎం బరిలో అంటున్నారు. మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత అనుభవం లోకేష్కి ఉండకపోవచ్చు. కాబట్టి కొంతకాలం వెయిట్ చేస్తే ఆయనకి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రాజకీయ విశ్లేషకులు కేటర్ కూడా ఏమంటుందంటే గతంలో ఈ తెలంగాణలో దిగిపోయేటప్పుడు కేసీఆర్ గారు ఈయన కేటీఆర్ గారిని సీఎం చేస్తే బాగుండేది అనే నినాదంలోనే వీళ్ళు అంటున్నారు. మరి యువరక్తం కొంచెం యంగ్ కాబట్టి వయసు రీత్యా చూసుకుని ఆయనకి ఇవ్వచ్చు అంటారు. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. తెలంగాణ కేసీఆర్ గారు కేటీఆర్ గారికి ఇచ్చాడంటే అది వేరు, ఆయన అభిప్రాయం. కానీ ఇక్కడ లోకేష్ కొంత ఏజ్ కొద్దిగా పెరిగితే తర్వాత ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే రాజకీయ విశ్లేషకులు మాట అంటున్నారు సార్, ఈయన కొంచెం అలిగి వెళ్ళినట్టుగా, ఈయన బుజ్జగించడానికి మళ్ళీ లండన్ టూర్ వెళ్ళినట్టుగా చెప్తున్నారు. నిజమేనంటారు? మనకు తెలియకపోవచ్చు. ఎలా ఉంటుంది సార్? అంటే ఒకవేళ ఇస్తే ఎలా ఉంటుంది? ఇస్తే కొంచెం బాగుండదేమోనని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వల్ల ఆయన చేస్తేనే బాగుంటుంది పరిపాలన. అంటే వయసు రీత్యా చూసుకున్నా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నెక్స్ట్ 2029 కన్నా ఇవ్వచ్చు అంటారు. 2029కి అయితే కొంచెం ఏజ్ పెరిగింది కాబట్టి అప్పుడు ఇస్తే లోకేష్ గారికి బాగుంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా? ఇలా అందరూ కలిసి ఉంటానంటున్నారు కదా, ఒకవేళ అప్పటికి పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలీదు. అప్పుడు పరిస్థితులు ఉంటే కుమ్మడి మొత్తం అందరు కలిసి ఉంటే ఏంటి అప్పుడు ఒకవేళ ఇద్దరులో ఎవరు చేస్తారనేది అప్పుడు ప్రజలు నిర్ణయం. ఐటీ మినిస్టర్గా ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. సో సీఎం పదవిలో ఉంటే ఏజ్ మరీ తక్కువగా అనిపిస్తుందా? యంగ్ లీడర్గా ఉంటారంటారు. ఇప్పుడు జగన్ గారు కూడా ఇదే దీంట్లో చేశాడు కాబట్టి సీఎం 2029కి అయితే లోకేష్ గారు బాగుంటుందని అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. అభివృద్ధి వైపు వెళ్తుందంటుంది కుటుంబ ప్రభుత్వం. గత ప్రభుత్వం సంక్షేమాలతోనే ముందుంది అంటున్నారు. అభివృద్ధి బాగానే జరుగుతుంది, అందరికి అన్నీ అందుతున్నాయి. మార్కెట్లో రేట్లు మాత్రం అదిరిపోతున్నాయి. ఒక అంశం బాగా కలవరపరుస్తుంది సార్. ఏదైతే ఉందో, ఏదైతే చంద్రబాబు గారు లోకేష్ గారు సీక్రెట్ లండన్ పర్యటన గోప్యంగా వెళ్తున్నారు పదే అని మాజీ నాయకులు అంటున్నారు. నిజంగా అభివృద్ధి కోసం వెళ్తున్నాం అంటున్నారు వాళ్ళు. ఎలా ఉందంటారు ఈ విషయంలో?
అది తీసుకొచ్చారు 3 లక్షల కోట్లు వ్యాపారం తీసుకొచ్చారు. 3 లక్షల కోట్లు వెళ్ళి అంటే దాచి వచ్చారో తీసుకొచ్చారో తెలీదు. దాటాకి వెళ్ళారు చెప్పడం అంత సీక్రెట్గా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి వెళ్ళాలి కదా. మేము వ్యాపార నిమిత్తం వెళ్తున్నాం, తీసుకురావడానికి వెళ్తున్నాం. అది దళారులు ఎక్కువైపోయారండి. రేట్లు పెరుగుతాయి, రేట్లు. అంటే ఇంకో వాదన కూడా ఉంది సార్, ఫ్యామిలీలో కూడా ప్రెషర్ ఎక్కువ ఉంది. యువ నాయకుడిని పట్టాభిషేకం చేయాలి, సీఎం బరిలో ఉంచాలి అని ఒక వాదన. కేడర్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా మారిస్తే బాగుంటుంది, యువ నాయకులకి ఆస్కారం ఇస్తే మొదట ఈయన లోకేష్ గారు, నెక్స్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఎలా ఉంటుంది? ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఇంకో 30 ఏళ్ళ దాకా మేమే ఉంటామని. ఆయనే సీఎం, ఎవరిని పెట్టడు. ఆయన ప్రాణం ఉన్నంత వరకు ఆయనే ఉంటాడు. ఆయన ఎవరిని పెట్టినప్పుడు ఒప్పుకోడు కూడా. అంటే యువ నాయకులకి ఆస్కారం ఇస్తే ఉగాది తర్వాత కానివ్వండి 2029 ముందు కానీ ప్రకటన ఉండొచ్చు. యువ నాయకుడిగా ఉండాలంటే జగన్ తప్ప ఇంకోటి యువ నాయకుడు రాడండి ఇక్కడికి, రానివ్వరు కూడా వాళ్ళు. అది సార్ ఫిబ్రవరి 1 నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు మరొకసారి బస్సు యాత్ర జిల్లాల వైడ్గా కన్ఫర్మ్ అవుతుంది సార్. అన్అఫీషియల్గా రిపోర్ట్ వచ్చింది, అఫీషియల్గా ప్రకటించాలి. ఎలా ఉంటుంది? ఒంగోలు నుంచి మొదలు పెట్టుకుని గన్నవరము, జగ్గైపేట, మళ్ళీ ఉత్తరాంధ్ర వైపు కూడా ఫోకస్ అంటున్నారు. ఏమంటారు? తిరుగుతాడు, ఏముంది. ఇప్పుడు ఎలాగో మళ్ళీ గెలవాలని తెస్తే తిరుగుతారు. ఎవరు పొట్టి దెబ్బలు కానీ పడతారు. వాళ్ళు తిరిగినట్టు మొన్న లోకేష్ తిరిగాడు కదా, ఇప్పుడు ఈయన తిరుగుతాడు. పార్టీలోకి కొంచెం దూరంగా ఉండి లేకపోతే ఇన్యాక్టివ్గా ఉన్న ఏరియాలో ముందు ఫోకస్ చేస్తున్నారు. బలోపేతం చేసి మరొకసారి గాడిని పెట్టాలనేది ఆయన ఉద్దేశం. ఎలా ఉంటుంది? ప్రజల్లో రావాలండి అది. ఆయన ఈయన అనుకుంటే కాదు, ప్రజల్లో రావాలి. మంచి పనులు చేసినోడికి పట్టం కడతారు. మంచి పని చేసినోడు కూడా పట్టం కట్టే రోజులు కూడా పోయినాయి. పట్టం కట్టకుండా వదిలేసిన రోజులు ఉన్నాయి. ఈయన 3000 ఇచ్చారు, 4000 ఇస్తారని అటు పరిగెత్తారు. ఇప్పుడు ఏమీ లేదు. ఉన్న పెన్షన్లు చాలామంది మా ఏరియా అంతా చాలామంది పోయినాయి. ఇప్పుడు నాకెందుకు, ఇప్పుడు నాకు 76, నాకు లేదు. 18 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉంది? 18 నెలలు ఏమి లేదండి, అంత బోటకం మాయ. మరి చేస్తారా? లోకేష్ గారిని సీఎం చేస్తారు. ఏమంటే ఎమ్మెల్యేలు కూడా ఎవడు ఇష్టారాజ్యంగా అక్కడ ఉన్నారండి. ఆంధ్రప్రదేశ్లో 124 మంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎవడు అందింటే వాడు అలా తయారయ్యారు. విదేశీ పర్యటనకు గోప్యత ఎందుకు అంటున్నారు మాజీ నాయకులు కూడా? ఏదైనా ప్రోటోకాల్ మించి దాటి వెళ్ళకూడదు కదా, ప్రకటించి వెళ్ళొచ్చు కదా. మరి ఆయన మీద కేసులు ఉన్నాయి, ఈయన మీద కేసులు ఉన్నాయి. కేసులు ఉండి కూడా బెయిల్ మీద ఉన్నాడు, ఎలా వెళ్ళాడు అర్థం కావట్లేదు సీక్రెట్గా. అది అది భగవంతుడే చూపించాలి. అది మనం ఎవరో చెప్పలేము. ఏంటంటే మా ఇష్టం ఎక్కడికి వెళ్ళి వచ్చామంటారు. ఢిల్లీ వెళ్ళి వచ్చాం, లేదా విజయవాడ వెళ్ళి వచ్చామంటారు. ఎంతసేపు వెళ్ళి రావడం? 2029 లోపు అన్న ఏదైనా ప్రకటన ఉంటుందా? ఒకవేళ యువ నాయకుడిని రేపు సీఎం బరిలో అది చెప్పలేమండి, ఆయన ఇష్టం అది. ఇప్పుడు ఎమ్మెల్యే అందరూ కలిసి కావాలంటే తప్పదు. ఏమండి, నేను పోయే ముందు నా కొడుకుని సీఎం చేద్దాం అనుకుంటే చేసేస్తాడు. 10 ఏళ్ళు కలిసి ఉంటానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి పరిస్థితి ఏం లేదండి, బీజేపీ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇది అంటారు ఆట, ఇదంతా వైకుంఠపాలి. ఏమండి, ఎవరైతే ఆడిని ఇచ్చేకితే వాళ్ళు పైకి తీసుకెళ్తారు, లేదా కింద ఖర్చు తోసేస్తారు. ఒకవేళ ఈయన సీఎం బరిలో ఉంటే ఈయన ఒప్పుకుంటారా పవన్ కళ్యాణ్? రేపు నెక్స్ట్ ఎలక్షన్లో జగన్తో కూడా పొత్తు కలుపుకుంటారు నేను వదిలేసి. ఎందుకంటే చంద్రబాబు అంటే తెలుసు, బాగా అనుభవం. 2 సార్లు కలిశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు జగన్ని పట్టుకుంటాడు. ఏముంది, ఆయన కావాల్సిన సీట్లు కావాలి, ఆయన స్థానం గెలుచుకోవాలి కేంద్రంలో. అది నమస్కారం అన్న. చూస్తే రాష్ట్ర భవిష్యత్ అంతా కూడా అభివృద్ధి అంటున్నారు, మరి ఏమంటారు? అభివృద్ధి అంటే ఏముందన్న, ఎవరైనా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంటే కష్టం కదా. ఏదైనా లైఫ్ లాంగ్ ఉండేటట్టే చూసుకోవాలా అభివృద్ధి అనేది. యువతకి ఎలా ఉండబోతుంది? అమరావతిలో అవకాశాలు రావాలంటే కొంచెం సమయం పట్టిద్ది అంటున్నారు. ఇప్పుడు అమరావతి అభివృద్ధి అనేది కాదు కదా. అమరావతి ఇప్పుడు ముఖ్యం కాదు కదా మనకి. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. అంటే ఇప్పుడు క్యాపిటల్ కట్టడం ముఖ్యమే, దాని గురించి కాదు. యువతకు కూడా ఉపాధి అవకాశాలు ఉండాలా, అవునా కదా. చిన్న చిన్న కంపెనీలు ఏదైనా కానీ ఇప్పుడు డీసెంట్గా చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, దాంట్లో ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి, అవునా కదా. అలాంటివి వస్తే బెటర్గా అని నేను అనుకుంటున్నాను. ఒక మాట అన్నా, బాబు గారి లండన్ సీక్రెట్ అని చెప్పి కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు లండన్ పర్యటన గురించి. యువ నాయకుడికి పట్టాభిషేకం అంటే లోకేష్ గారికి సీఎం పదవి ఇవ్వచ్చా అనేది ఒక వాదన జరుగుతుంది. ఆయన కూడా యువ నాయకుడు కాబట్టి ఇవ్వచ్చు. ఐ డోంట్ నో బ్రదర్, ఐ డోంట్ నో, మనకు తెలియదు. ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇది ఎలా ఉంటే బాగుంటుంది అది తెలియదు మనకి, అది ఒకటికే తెలియదు. సార్ మిగతా అంశాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? అమరావతిలో 2వ దశ ల్యాండ్ పూలింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు స్పోర్ట్స్ సిటీ అంటారు. పెడితే మంచిదే కదన్నా, మనకి కూడా కొంచెం, అవునా కదా. చూడటానికి కూడా చెప్పుకోవడానికైనా బాగానే ఉంటుంది, అవునా కదా. అది పరిస్థితి. మరి ఇంకా ఎలా అనిపిస్తుంది? సంక్షేమ పథకాలు అమలు ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అంటే ఏముంది, ఎవరు వచ్చినా సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అవునా కదా. అది పరిస్థితి. కాబట్టి జనాలు అనేవాళ్ళు ఇంకా
సంక్షేమ పథకాలకి బానిసలు అయిపోతున్నారు. అయిపోతేనో ఏడిచేటట్టుగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పనులు కనబడుతున్నాయా అన్న? రియల్ ఎస్టేట్లో ఏమన్నా ముందుకెళ్తున్నాయా? పర్లేదన్న, అన్నీ బాగానే ఉంది, ఇబ్బంది అయితే లేదు. మరి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉత్తరాంధ్ర మీద ఫోకస్ అంటున్నారు. ఎలా ఉంది ఆయన పని? అంతా బాగానే ఉందన్న, అభివృద్ధి అయితే బాగానే చెందుతుంది. మళ్ళీ అబద్ధం ఎందుకు, ఉన్నదన్నట్టు చెప్పుకోవాలా. మాటలో మరి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి బస్సు యాత్రలు అంటున్నారు. ఓడిపోయిన చోట గెలవాలనేది ఆలనేనాదో. ఎలా ఉంటుంది? టైగా ఉంటుందా 2029 ఏమన్నా? చెప్పేది కాదన్న, జనం అటు మొగ్గు చూపితే అట్టే ఉంటుంది వ్యవహారం. నువ్వు నేను చెప్పుకుంటే కాదు అది. అమరావతి అభివృద్ధి జరిగితే అంతా బాగానే ఉంటుంది. పని వాళ్ళకి, మరి చేతి పని వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ కొద్దిగా ఉద్యోగస్తులకి ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నారు. జరుగుతుంది, బాగానే ఉంది. కానీ ప్రస్తుతానికి మరి పండగలకి వస్తాన్న చంద్రబాబు పవన్కి అయ్యేం కనపడలా. రెండవది ఈ ఆడవాళ్ళకి ఏదో 1500 అన్నారు, అది సంవత్సరానికి అన్నారు. అవి కూడా ఇద్దరు లైన్ అయితే జనాల్లో మంచి ఇంప్రూవ్ వస్తుంది, మన ప్రభుత్వానికి బాగుంటుంది. చంద్రబాబు గారు లండన్ పర్యటన సీక్రెట్గా జరిగింది. దానికి కొంచెం అంతరార్థం ఉంది. యువ నాయకుడు లోకేష్ గారికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారు అంటున్నారు. నిజమేనా? ఆయన సీఎం బరిలో పెడదాం అనుకుంటున్నారు. నిజమేనా? అది అనుకున్నారు కానీ మరి ఎంత మటుకు అనేది చెప్పలేము. అది అవుతానికి మరి ప్రస్తుతానికి అనేది మనకు అంత గట్టిగా తెలియదు. ఇప్పుడు వరకు జరిగిన వరకు బాగానే ఉంది. రోడ్ డెవలప్మెంట్ కానీ అభివృద్ధి ఆ పని మీదే కాన్స్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వయసు రీత్యా చూసుకున్నా నెక్స్ట్ ఎలక్షన్స్ లోపలైనా ప్రకటన ఉంటుంది, లేకపోతే ఉగాది తర్వాత ఆలోచిస్తున్నాం అన్నట్టుగా ఒక అపోహలు వినపడుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు సొంత కేడర్ నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నా అంటున్నారు. ఏమంటారు? దానికి ఉంది, లోకేష్ మీద మంచి అభిప్రాయం ఉంది జనాలకి. కాకపోతే అది ఎప్పుడనేది ఏంటి అనేది ఉగాది అది ఈ సంవత్సరం కూడా అయిపోతుందా దాన్ని బట్టి చేస్తారనేది తర్వాత విషయం. వ్యక్తిగత పర్యటనలు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని మాజీ ఓడిపోయిన నాయకులు అంటున్నారు. చాలా వరకు పర్యటనలు గోప్యంగానే ఉంటాయి కాబట్టి చెప్పాలంటారు. నిజంగా అది అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర డెవలప్ దీనివల్ల అక్కడ వాళ్ళతో మాట్లాడి విచారణకి నిధులు కావాలన్నా వాళ్ళు మనకి డెవలప్ చేయడానికి వాళ్ళని పెట్టుకోవడానికి అభివృద్ధి గురించే పెట్టుబడి పెట్టమంటున్నాడు కదా. అదే దాని మీద కాంక్ష జరుగుతుంది ఎక్కువగా. ఎలా ఉంటుందంటారంటే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఒక మాటలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఇద్దరు సమన్వయంతో ముందుకు వెళ్ళొచ్చు అంటారా? ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు చేసేది కూడా బాగానే ఉంది. ఇద్దరు అభిప్రాయంతోనే ముందుకు జరుగుద్ది. లోకేష్ గారు అనేది ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు. వీళ్ళిద్దరు అభిప్రాయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానికి అవకాశం ఉంది. కోస్టం ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు మనకు అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రానికి అభివృద్ధి గురించి చంద్రబాబు చేసే అవకాశాన్ని బట్టి మన రాష్ట్రం తొందరగానే అభివృద్ధి చెందుద్దని ఆశిస్తున్నారు జనాలు. సార్ ఒక మాటలో మరి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఫిబ్రవరి 1 నుంచి కూడా బస్సు యాత్రలు అంటున్నారు. మరొకసారి నియోజకవర్గాల పర్యటనతో ఎవరైతే ఓడిపోయి ఖాళీగా డల్గా ఉన్నారో తెలియదు సార్. చాలా ఇంతవరకు ప్రభుత్వంలో కొత్త పథకాలు ఎలా అనిపిస్తున్నాయి? ఇదే విధానంలో చూసుకుంటే అన్నీ అందుతున్నాయా? సార్ ఏమేమి వచ్చాయి? 6 పథకాల్లో తల్లికి వందనం లాంటివి ఏమన్నా పడ్డాయా? తల్లికి వందనం కింద వచ్చాయి, రైతు భరోసా పడ్డది. ఆ 2 పథకాలు మనకి అమలు అయ్యాయి. మిగతావి అయితే ఇంకా వస్తా నిదానంగా, కంగారు పడకూడదు ఏది కూడా. అటు అంటున్నారు కదా సార్, ఒక 10-15 ఏళ్ళ సమయం ఇవ్వగలిగితే రాజధాని కూడా రాజధాని అయిపోతుంది. ఇప్పుడు మనకి భోగపురం ఎయిర్పోర్ట్ తెప్పించారు. ఎంత డెవలప్మెంట్ విజయనగరం జిల్లా కంటే ఇంకా అది ఎంత పేరు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది. చంద్రబాబు గారి లండన్ టూర్ గురించి కొన్ని అపోహలు వస్తున్నాయి. ఏదో యువరాజు గారిని పట్టాభిషేకం చేయాలి, ఆయన్నే సీఎం చేయాలని ఏమంటారు? లేదు అలా ఏం లేదంటారా? అదేం లేదు. అంటే ఇంట్లో కూడా ఒత్తిడి ఎక్కువ ఉంది. అలా క్యాడర్లో కూడా సీఎం నేను చేస్తే బాగుంటుంది. తెలంగాణలో అదే తప్పు చేశారు కాబట్టి కేటీఆర్ గారు లాస్ట్లో సీఎం చేసి ఉంటే బాగుండే దిగిపోయే సమయంలో. తెలంగాణ గురించి మనకు ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ గురించి అంటే బాబు మించేవాడు ఎవరు లేడు. బాబే. తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు. మనకు కావాల్సింది ఏంటి? మనకి అభివృద్ధి చేయాలి. ఏదైనా పనులు జనాలకి అనుకూలంగా ఎక్కడైనా ఇప్పుడు రోడ్ల సౌకర్యమైన ఎంత పల్లెటూరులో అయినా అంత చక్కగా చేస్తుండ్రు. అదే కేడర్లో లోకేష్ గారిని సీఎం చేస్తే బాగుంటుంది అనే ఊహ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు మాజీ నాయకులు కూడా. ఏమన్నా లేదు పవన్ కళ్యాణ్ అయితే బాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు. లోకేష్ తర్వాత ప్రకటన అన్నారు, తర్వాత 2029 లోపల అంటున్నారు. అదేం లేదు. ఎందుకంటే బాబు గారు వయసు రీత్యా చూసుకున్నా ఇది ఒక విధానంగా మంచిదే అంటున్నారు కాబట్టి బాగోదంటారా? ఎందుకంటే సార్ అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలంటారా లోకేష్ గారికి? ఎక్స్పీరియన్స్ రావాలి. ఇప్పుడు మెయిన్ మరి డిప్యూటీ సీఎం గారు ఉన్నారుగా, అయిన తర్వాత ఏదైనా ఇప్పుడు పార్టీ ఇడుపున్నా ఏదైనా
పవన్ కళ్యాణ్ గారే ఇది. మాజీ నాయకులు కూడా ఏమంటున్నారంటే ఓడిపోయిన నాయకులు పదే పదే టూర్లు వెళ్తున్నారు, అంతర్గతంగా చెప్పుకోకుండా వెళ్తున్నారు, ప్రోటోకాల్ మించి అంటున్నారు. నిజమేనా అది? ప్రతి వాళ్ళు 10 రకాలుగా అనుకుంటారు. ఇప్పుడు ఓడిపోన్నాడు ఏమనుకుంటాడు, ఏదో ఆడి మీద ఈడి మీద చెప్తూనే ఉంటారు. లండన్ వెళ్ళారు, ఇటు థాయిలాండ్ వెళ్ళారు, బ్యాంకాక్ వెళ్ళారు అంటున్నారు కదా. వెళ్తారు, ఏదో మన ఆంధ్ర గురించి ఏదో తేవాలని వెళ్తారు, కానీ వాళ్ళు వేరే విధంగా ఆలోచన మీద వెళ్ళరు కదా. ఏమంటారు సార్, పట్టాభిషేకం ఉండొచ్చు అంటారా ఒకవేళ 2029 దగ్గరలో కూడా ఒక ఎలక్షన్ ఉన్నప్పుడు లోకేష్ గారికి ఏదైనా సీఎం బరిలో నిలబెట్టడానికి? ఉండొచ్చు అంటే చెప్పలేం. జనాల్లో మార్పు అనేది ఎలాగ ఉంటుంది అనేది జనాల్లో ఉండాలి. అది ఏదో బుచ్చగించడానికి వెనకమాల మళ్ళీ సీఎం గారు వెళ్ళారు అంటున్నారు లండన్ టూర్కి. మరి నిజమేనా? అలిగి వెళ్ళిపోయారు లోకేష్ గారు? లేదు, లోకేష్ గారు లండన్ వెళ్ళారంటే దానికి ఏదో పనుల మీద వెళ్ళాడు. ఆయన మనకి ఏదో తేవాలి, ఇప్పుడు వైజాగ్ గూగుల్ కావాలి, ఇటువంటి గురించి వెళ్తారు, కానీ మనం వేరే ఆలోచన మీద వెళ్ళగలరు. చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అనేక అంశాలు అభివృద్ధికి సంబంధించి మాట్లాడుతున్నారు ప్రజానాయకులు. దాంతోపాటు సంక్షేమ పథక అమలు ఒకవైపు అయితే అసలు ప్రజెంట్ ఎలా ఉంది? బాగుందండి, సంక్షేమం బాగుంది, అభివృద్ధి బాగున్నాయి, రెండు బాగానే జరుగుతున్నాయి. ఈ విధంగా ఈ 5 సంవత్సరాలు జరిగితే కనుక రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని నా నమ్మకం. ఒక మాటలో చెప్పాలంటే యువ నాయకుడు లోకేష్ గారికి ఏదైనా పట్టాభిషేకం నిమిత్తం కూడా సీఎం బరిలో ఉంచే ఛాన్సులు ఉన్నాయంటారా? ఇవ్వాలంటున్నారు కదా. భవిష్యత్తులో ఏం జరిగింది ఇప్పుడు చెప్పలేం కదా, అందుకని లోకేష్ మంచి నాయకుడు. అంటే లోకేష్ గారు బాబు గారు సీక్రెట్ లండన్ టూర్ ఆ అంశం, దానికి సంబంధించిన సారాంశం ఇదే అని అంటున్నారు. థియేటర్లో కూడా ఎక్కువ శాతం కావాలని అంటున్నట్టుగా వినపడుతుంది. మనం కావాలనుకుంటే జరగదుగా, ప్రజలు అందరూ ఆమోదిస్తేనే జరిగింది. ఎలా ఉంటుంది సార్ 2029 కానీ లేదా ఉగాది తర్వాత ఏదైనా ప్రకటన ఉండొచ్చు? మళ్ళీ కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వస్తుంది. ఎలా ఉంది సార్ అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? ఎయిర్పోర్ట్ బాగున్నాయి, అభివృద్ధి పనులు బాగున్నాయి. అమరావతి, పోలవరం 2 పూర్తయితే చాలు, రాష్ట్రం బ్రహ్మాండంగా దాని అంతటా అదే ముందుకు పోతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏమైనా బరిలో ఉంచుతారా అనేది కూడా ఉంది కదా కేంద్రం నుంచి. అది మరి వాళ్ళిద్దరం పోటీ ఉంది, లోకేష్ గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అనేది ప్రజలు నిర్ణయించాలి, భవిష్యత్తు నిర్ణయించాలి. మనం ఇప్పుడు ఏం చెప్పలేము. అంటే ఇంట్లో కూడా ప్రెషర్ ఎక్కువ ఉంది, యువ నాయకుడిని సీఎంగా చేయాలన్నట్టుగా అపోహలు ఏర్పడుతుంది. అయితే ఎవరి కోరిక వాళ్ళకి ఉంటుంది, ఎవరి పార్టీ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి కదా, వాళ్ళ పార్టీ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి. మాజీ నాయకులు, మాజీ ప్రభుత్వ నాయకులు ఏమంటున్నారు, పదే పదే విదేశీ పర్యటనలు దేనికి గోప్యతగా ఉంచుతున్నారు అంటున్నారు. సమంజసమేనంటారు? గోప్యం ఏం లేదు, మొన్న ఒక్కసారి తప్ప అంతకుముందు అన్నీ బహిరంగంగానే జరిగినాయి. పెట్టుబడుల కోసం, ఆకర్షణ కోసం వెళ్తున్నారు, మరి తప్పదు కదా. అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రంలో మరి అంతా వెనకబడిపోయింది, ఒక 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. దాన్ని అభివృద్ధి చేయాలంటే శరవేగంతో 24 గంటలు పనిచేసే నాయకుడు ఎవరున్నారండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే రోజు 14 గంటలు పనిచేస్తున్నాడు. మరి అలాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా? సమయం ఇస్తారా? ఒక 10-15 ఏళ్ళైనా సమయం ఇస్తారా? 15 ఏళ్ళ సమయం. ఆయనకు ఆరోగ్యం బాగుంటే కనుక ప్రజలు ఆయన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటారు. అంటే ఇదే సాగుతో కూడా కేటర్ కూడా యువ నాయకుడిని తీసుకొస్తే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం తెలుపుతున్నారు సార్. ఇంట్లో కూడా ఎక్కువ ప్రెషర్ ఉంది అంటున్నారు. నిజమేనా? ఫ్యామిలీ రైటే. ఇప్పుడు నాయకుడిగా లోకేష్ ఎదుగుతున్నాడు, మంచి అభిప్రాయంలోనే ఉంది. వాళ్ళ పార్టీ వాళ్ళు కార్యకర్తలు కోరుకోవడంలో తప్పేం లేదు. ప్రజలు కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. భవిష్యత్తులో ఎవరో ఫల్ అవుతారు. 2029 ఎలా ఉండబోతుంది సార్? యువ నాయకుడు ఏమన్నా బరిలో ఉంటారు? జగన్ గారు కూడా మళ్ళీ పాదయాత్రలు అంటున్నారు కదా, ఏదైతే ఫిబ్రవరి 1 పాదయాత్రలు చేసినా తల కిందగా తపస్సు చేసినా ఇక వచ్చే అవకాశం లేదు. ఏం చేస్తాడని? ఇదివరకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, ఏం చేశాడని మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు? కేంద్రం లాస్ట్ వరకు కలిసి ఉంటుందా సార్ మనతో? కేంద్ర ప్రభుత్వం బీజేపీ మనతో లాస్ట్ వరకు కలిసి ఉంటుందా ఈ 2029 వరకు? డెఫినెట్గా కలిసి ఉంటుందండి. కలిసి లేకపోతే వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.